నేను ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. జరిగిన కథ ఇది. గొప్ప మనసు అనే అంశం గురించి చెప్తాను. నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2 నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది. ఈరోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే పనివాళ్ళు అందరూ వచ్చినట్లేనా అని అడిగాను. ఒక మనిషి తగ్గాడు. మరేం పర్లేదు, పనికి ఇబ్బంది లేదు అన్నాడు ఆ మేస్త్రి. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. నాకు నమస్కారం చేసి, అయ్యా, నా పేరు రాజయ్య, పొరుగురు నుంచి కుటుంబంతో వచ్చాను. వారం నుండి పని కోసం తిరుగుతున్నాను. ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తూ ఉంటున్నారు. దయ చూపించి పని ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. అక్కడే ఉన్న మేస్త్రి, నీవెవరో తెలియకుండా, నీ పనితనం తెలియకుండా పనిలో పెట్టుకునేది లేదు, వెళ్ళు అని కసురుకున్నాడు. అతను నా వైపు జాలిగా చూస్తూ, ఇది నాకు అలవాటున్న పనేనయ్యా, దయచూపండి అని ప్రాధేయపడ్డాడు. నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ, కన్నుల్లో ఆకలి కనిపించింది. మేస్త్రితో తెలిసిన పనే అంటున్నాడుగా, ఈ రోజుకు పెట్టుకు చూద్దాం అన్నాను. మేస్త్రి అయిష్టంగా, సరే మీ ఇష్టం అన్నాడు. అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్టు వైపు నడిచాడు. మధ్యలో అతని వంక చూశాను. కష్టపడి పని చేయడం గమనించాను. పోనీలే, నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒకరోజు గడుస్తుంది అని మనసులో సంతోషించాను. మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ 10 నిమిషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు. రాజయ్య వంక చూశాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను. మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. అతని ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏ హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను. రాజయ్య మాత్రం మంచినీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు. అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది. మేస్త్రికి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు. రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నువ్వేం తినలేదు, త్వరగా వెళ్ళి భోజనం చేయి అన్నాను. నేనే కాదయ్యా, ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ దయ వల్ల ఈ పూట గడుస్తుంది అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను. అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు, రాజయ్య వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటిపోయిన పావురాలు అమ్మే వ్యక్తిని చూడసాగాడు. అతని చేతిలో 2 పావురాలు ఉన్నాయి. 2 నిమిషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థమైంది. ఈ పూట రాజయ్య పావురం మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు అని. అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగిపోయింది. ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచిపోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు. ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది. బేరం కుదిరినట్టు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ, చాలా రుచిగా ఉంటాయి, మరలా నన్ను వెతుక్కోవాలి అని అన్నాడు. రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ, ఈ పని ఇంటి దగ్గర చేయి, లేకపోతే ఎగిరిపోతాయి అన్నాడు. రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగరవేశాడు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడసాగాడు. ఆ 2 పావురాలు స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. రాజయ్య చేసిన పనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి
పావురాలు అమ్మిన వ్యక్తి కూడా. ఏంటి నువ్వు చేసిన పని డబ్బులు తేరగా వచ్చాయా అన్నాడు. డబ్బులు మరలా సంపాదించవచ్చు, పోయిన ప్రాణం మరలా రాదు అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవిన పడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు. అతని ఆకలి, ఎదురు చూసే అతని వాళ్ళ ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధపడింది. అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యతో, అన్నా, నేను చేసే పని తప్పని తెలుసు, కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు. కానీ రాజయ్య అతన్ని వారిస్తూ, డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు అని ముందుకు కదిలాడు. కొంచెంసేపు అలానే ఉండిపోయాను. తరువాత బైక్ స్టార్ట్ చేసి రాజయ్య దగ్గరకు పోనిచ్చి ఎక్కు అన్నాను. వద్దు అయ్యగారు అన్నాడు. మరేం పర్లేదు, నేను అటే వెళ్తున్నాను అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సిల్ చేయించాను. ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. అదేంటి అయ్యగారు, మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం అన్నాడు రాజయ్య. డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు, మనస్సు ఉన్నవాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది, రేపు పనిలోకి వచ్చేయి అని బైకు స్టార్ట్ చేశాను. బైకు డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది. నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు. మంచి సందేశం ఉన్న కథను చదివాక మీతో పాటు ఇంకా కొందరికి కూడా చదివి వినిపించాను. మీకు నచ్చితే మీరు మరికొందరికి షేర్ చేయండి. అది మరి ఆనందం అంటే. నమస్తే.